నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనన్న కూటమి నేతలు అవినీతి పరుడికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటనతో ప్రజలకు కష్టాలు బస్సులు నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జోరు పెంచిన కూటమి అభ్యర్థులు వైకాపా అరాచకాలను ఇంటింటికి వివరిస్తూ ఓట్లు అభ్యర్థన ఆరో దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల 6 రాష్ట్రాలు 1 యూటీలో నామినేషన్ల స్వీకరణ అమెరికాలో టోర్నడోలో బీభత్సవానికి 4 మృతి వందల ఇళ్లు ధ్వంసం అంధకారంలోనే వేల గృహాలు విజయవాడ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. యాదవ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం బీసీలకు కల్పించే రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. రవాణా రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యాదవ్ బజార్ లో ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఉమ్మడి అభ్యర్థులను 7 నియోజకవర్గాల్లో ఎప్పుడు గెలిపిద్దామని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీరందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలిపించుకుని ఘనంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలని అందరి కోరిక. తప్పకుండా మే 13వ తారీఖు అందరూ కూడా కలిసికట్టుగా ఓటింగ్ లో పాల్గొని భారీ పర్సంటేజ్ ఓటింగ్ పెంచి చంద్రబాబు నాయుడు గారి ఘన విజయంలో వాళ్ళ పాత్ర పోషించడానికి అందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొకసారి ఈ కాలనీ అభివృద్ధి గాని, విజయవాడ అభివృద్ధి గాని, అమరావతి అభివృద్ధి గాని అది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇవాళ మేమందరం కలిసి తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా 50,000 మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి గాని, ఎంపీ అభ్యర్థి గాని ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే కార్యక్రమంలో ఉన్నాం. రాష్ట్రం మొత్తం కూడా 165 నియోజకవర్గాల పైగా గెలవబోతున్నాం. మే 13న జరిగే ఎన్నికలలో కూటమి విజయాన్ని కోరుతూ విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ను గెలిపించాలని ఆయన సతీమణి గద్దె అనురాధ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తంగెలమూడి వారి వీధి, యలమంచలి కుటుంబయ్య పార్కు వద్ద ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ 6 పథకాలు వివరించారు. విజయవాడ లోక్సభ అభ్యర్థి కేశినేని శివనాథ్ను గెలిపించారని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వైకాపా అరాచకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం భట్రుపల్లెంలో తెలుగుదేశం అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతిని, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన 500 కోట్లతో నరసరావుపేటలో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించుకున్నారని మండిపడ్డారు. కాసు గురజాల నుంచి వచ్చే ఎన్నికల్లో పరారవుతున్నాడు. 2019 ఎన్నికల్లో అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము 20 ఏళ్లుంటాం, 30 ఏళ్లుంటామని చెప్పి 5 సంవత్సరాలకి వాళ్ళ జెండా వాళ్ళే పీకునే పరిస్థితి వచ్చారు. ఈ రోజు ఇక్కడ కూడా కాసు మహేశ్వరుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అది కూడా జంగా కృష్ణమూర్తి గారు సీటు త్యాగం చేసి దగ్గరుండి గెలిపిస్తే ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత అడుగడుగునా ఆ కుటుంబాన్ని అవమానించారు. చివరికి పార్టీ నుంచి బయటికి పంపించారు. బీసీ నాయకులున్నా, బీసీ సోదరులున్నా ఈ కాసుమేశ్వరికి వైసీపీ పార్టీకి గౌరవం లేదు. అడుగడుగునా అవమానాలు చేశారు. మొన్న యేసత్తం గారు కూడా ఎమ్మెల్సీ గారు నామినేషన్ వస్తే కాసుమేశ్వరి నామినేషన్ కి ఆయన్ని అవమానించారు. బాపట్లలో తెలుగుదేశం అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ విస్తృత ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి బాపట్ల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి కుటుంబం 10 ఏళ్లుగా పరిపాలించిన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలను అభివృద్ధి చేస్తామని కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వైకాపా పాలనలో ప్రజలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. సొంత చెల్లెలకు న్యాయం చేయని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రశ్నించారు. అనకాపల్లి నియోజకవర్గం తాళంపాలెంలో మహిళా గర్జన కార్యక్రమం నిర్వహించారు. తమకు అవకాశం ఇస్తే అనకాపల్లిని అభివృద్ధి పదంలో నడుపుతామని సీఎం రమేష్ హామీ ఇచ్చారు. బకాసురుడు చెప్పాలంటే మహావిష్ణువు ఏ అవతారం ఎత్తాడు? మోహిని అవతారం ఎత్తి ఒక స్త్రీ కాబట్టే చంపగలిగాడు బకాసురుడిని. ఈ రోజు కూడా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బకాసుర ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏం చేయక్కర్లేదు. ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టుకునే రోజు రేపు 13వ తారీఖు వస్తుంది. ఆ 13వ తారీఖుతో పూర్తిగా సమాప్తం అవుతుంది. దయచేసి మీ అందరూ కూడా ఇప్పటికే చాలా గ్రామాలు తిరిగాం. మీ అందరూ విషయాలు తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం మేలు జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. సొంత అక్క చెల్లెళ్ళకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడండి. సొంత బాబాయినే హతమార్చినటువంటి వ్యక్తుల్ని ఆయన రక్షిస్తా ఉంటే ఇక రాష్ట్రంలో మనకు రక్షణ ఉంటుందని చెప్పండి. ఎందుకంటే వేరే ఉదాహరణ ఉందా? ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపాలెంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు వసంత కృష్ణప్రసాద్, కేశినేని చిన్నీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్ నాటకం ఆడుతూనే ఉన్నారు. ఏప్రిల్లో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీ నిర్ణయం తీసుకుని పింఛనుదారులని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్నారు. అయినా సీఎస్లో మార్పు రాలేదు. ఆ తర్వాత సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది. అయినా వైకాపాకు వంత పాడేలా బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేసేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్, ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటున్న సీఎస్ పండుటాకుల్ని మళ్లీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తెదేపాపై వేసే కుట్రలను కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ సీఎస్ జవహర్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 1న పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు. అయినా మే 1న పింఛన్ పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్దారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి ఠారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సీఎస్ ను ప్రజలు నిలదీస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేకనే ఇంటి వద్దే అందించాలని పింఛన్దారులు వేడుకుంటుంటే గత నెల కంటే మరిన్ని ఇక్కట్లు గురిచేసే నిర్ణయాన్ని తీసుకుని వైకాపా సేవలో తరించేందుకే సీఎస్ మొగ్గు చూపారు. ఈ కుతంత్రం అమలుకు తెరముందు జవహర్ రెడ్డి కనిపిస్తున్నా వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్, ధనుంజయ రెడ్డిలే. మొత్తం 65,95,000 మంది పింఛన్దారుల్లో 34 లక్షల మంది వృద్ధులే. ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేని వారు లక్షల్లోనే ఉంటారు. ఇలాంటి వారు మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. ఒక్కొక్కరు 200 నుంచి 400 రవాణా ఖర్చు భరించాలి. చాలా మంది పింఛన్దారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు. విత్డ్రా ఫామ్ రాయడమూ ఒక ఇబ్బందే. బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్లోకి వెళ్లినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. పింఛన్ డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవా కేంద్రాల నుంచి నగదు తీసుకోవడానికి వేలిముద్రలు వేయాల్సి ఉండగా చాలా మందికి వేలిముద్రలు పడవు. అప్పుడు అక్కడి నుంచి మండల కేంద్రానికో బ్యాంకున్న ఇంకో చోటుకో వెళ్లాలి. పైగా బ్యాంకుల్లో నగదు జమ చేస్తే ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకే నగదు వెళ్తుంది. కొందరికి 2-3 బ్యాంకుల్లో ఖాతాలుండగా దేనికి ఆధార్ లింక్ అయిందో, ఎందులో డబ్బు జమవుతుందో చాలా మందికి తెలియదు. కొందరు ఆధార్తో లింక్ అయి ఉన్న ఖాతాల నుంచి లావాదేవీలు జరపరు. దీనివల్ల ఆ ఖాతాలు మనుగడలో ఉండవు. ఏ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందనే వివరాలు సచివాలయాలకు పంపుతామని చెప్పారు. అంటే మళ్లీ దీనికోసం వారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లాల్సిందే.
అది తెలుసుకున్న తర్వాత బ్యాంకులకు వెళ్లాలి. ఇప్పటికే ఏప్రిల్ 1న గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించి నానా కష్టాలకు గురి చేశారు. ఇప్పుడు సచివాలయానికి ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లేలా దారుణమైన నిర్ణయం తీసుకుని పింఛన్దారులను మరింత నరకయాత్ర పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8047 బ్యాంకులున్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛన్ పంపిణీ కోసమే ఉండరు. పైగా పింఛన్దారులు బ్యాంకుకు వెళ్లిన రోజే నగదు ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉన్న తర్వాతి రోజో లేదా ఆ తర్వాతి రోజో రమ్మని తిప్పుతారు. 2019లో తెదేపా ప్రభుత్వం పసుపు కుంకుమ కింద బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పుడు క్యూలైన్లలో మహిళలు నిల్చొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్ధిదారులందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే సర్వాధికారి. ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని చెప్పిందే తప్ప ఇంటింటికి పంపిణీ చేయొద్దని చెప్పలేదు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్ అందించవచ్చని కలెక్టర్లందరూ ముక్త కంఠంతో చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేవీ లేవు. ఉన్న ఏకైక పని లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే. అందుబాటులో కావలసినంత మానవ వనరులున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది 135,000 మంది ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సిన పింఛన్లు 49 మాత్రమే. ఇంటింటికి పింఛన్లు పంపిణీకి పట్టే సమయం మహా అయితే 2 నుంచి 3 రోజులు. ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండలో ఊరేగించిన వైకాపా నాయకుల్లో ఒక్కరిపైనా ఆయన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు బ్యాంకుల వద్దకు పింఛన్దారుల్ని పడిగాపులు కాసేలా నిర్ణయం తీసుకోవడం వారికి మరింత ఊతమివ్వడమే అవుతుంది. పోలింగ్ తేదీ అత్యంత సమీపంలో ఉండగా వారు చెలరేగిపోతే దానికి బాధ్యులెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఆయన కంటే జూనియర్ అయిన ధనుంజయ రెడ్డి చెప్పిందే వేదంగా పాటిస్తూ వచ్చిన సీఎస్ లక్షల మంది అభాగ్యుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలోనైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని పింఛన్దారులు కోరుతున్నారు. ఎన్నికల్లో కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక వైకాపా అడ్డదారులు తొక్కుతుందని కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. అందుకే కూటమి అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న పేర్లు కలిగిన వారితో నామినేషన్లు వేయించారని మండిపడ్డారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు తీసుకువచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటున్న వల్లభనేని బాలశౌరితో ఈటీవీ ముఖాముఖి. నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలో కూడా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో బాలశౌరి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీతో కలిసి మేము పోటీ చేయటం వల్ల ప్రతి గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. వైసీపీని ఓడించడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు కానీ చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఈ అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడలేదు. ఈరోజు ఈ నాగాలంక మండలం, కోడూరు మండలాల్లో చూస్తూ ఉంటుంటే మంచినీళ్లు కనీసం ఒక బిందెడు దొరక్క నాకు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి నీళ్లు సప్లై చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితి రాకుండా పక్కనే కృష్ణా నది వాటరు సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఆ వాటర్ని మన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ఎంత వాటర్ కావాలో మొత్తానికి తీసుకొచ్చి ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేది మా మొదటి లక్ష్యం. రెండవది, కృష్ణా డెల్టా ఎప్పటి కూడా ఎండిపోకుండా ఉండాలంటే పోలవరాన్ని కంప్లీట్ చేసేసి 2 పంటలకి నీళ్లు అందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశం. మీరు గతంలో అధికార పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం జనసేనకు వచ్చారు. మీరు పార్టీ మారంగానే కృష్ణా జిల్లా పార్లమెంట్ పరిధిలో వల్లభనేని బాలశౌరి ఎటువంటి అభివృద్ధి చేయలేదంటూ కూడా అధికార పక్షం విమర్శలు చేస్తుంది. బాలశౌరి మార్క్ ఏదంటే ఏం చెప్తారు? పోర్టుకి 4,000 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చి ఈరోజు పోర్టు విపరీతంగా అభివృద్ధి చెందుతుంది అంటే అందులో నా మార్కు ఉందని చెప్తాను. అదే రకంగా గుడివాడకి ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. వర్షాకాలం కానీ ఎండాకాలంలో కానీ గేట్లు పడినప్పుడల్లా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా 2.75 కిలోమీటర్లు ఒకే ఫ్లైఓవర్ వేయటం కూడా అది నా మార్క్ అని చెప్తాను. అదే రకంగా మచిలీపట్నంలో ఈరోజు మెడికల్ కళాశాల వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు రావాలో అవి తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయడంలో నా మార్క్ అని చెప్తాను. ఈరోజు అనేకమైన సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి దాదాపు 40-50 కోట్ల రూపాయలు అనేక కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు కట్టిస్తా ఉన్నాం. మరి అగ్నికుల క్షత్రియుల కోసం దాదాపు 15 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం చేసినట్టు వాటిలో నా మార్క్ అని చెప్తాను. నామినేషన్లకి సంబంధించి మీ పేరుతోనే 2-3 పేర్లు కలిసే విధంగా నామినేషన్లు వేస్తున్నారు.
ఉన్నారు, ఎలా చూస్తారు? మీ ఒకదానే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి నెలకొంది, ఎలా చూస్తారు? ఇప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయడానికి, చిల్లర పనులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో నా బాలశౌరి లాంటి పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంకొక నామినేషన్ వేపిస్తున్నారు. సో అదే రకంగా బుద్ధప్రసాద్ గారి పేరు మీద తీసుకొచ్చి ఇంకొకటి వేపిస్తున్నారు. దాన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ఓటమిని అంగీకరించారని అర్థం అవుతుంది. కానీ వాళ్ళు కూడా ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తా ఉన్నారు. ఏం అంచనా వేస్తా ఉన్నారు? ప్రజలు పెద్ద తెలియకల్లోళ్ళు కాదు, కన్ఫ్యూజ్ అవుతారని. దాన్ని బట్టి వాళ్ళు ప్రజలను కూడా అవమానిస్తా ఉన్నారు. కానీ ప్రజలు చాలా తెలియకల్లోళ్ళు. బాలశౌరి అనేటువంటి పేరు పక్కన ఏ గుర్తుందో వాళ్ళకి తెలుసు, అలాగే బుద్ధప్రసాద్ గారి పక్కన ఏ గుర్తుంటుందో వాళ్ళకి తెలుసు. ఇంకా దీని మీద ప్రజలకి అవగాహన ఎక్కువ కలిగిద్ది. 2019లో ఒకసారి బాలశౌరిని గెలిపించాం, మళ్ళీ 2024లో ఎందుకు గెలిపించాలంటే ఏం సమాధానం చెప్తారు? నా వర్క్ ఏందో తీర ప్రాంత ప్రజలు చూశారు, అవనగడ్డ ప్రజలు చూశారు, మచిలీపట్నం ప్రజలు చూశారు, గుడివాడ ప్రజలు చూశారు. ఎక్కడ చూసినా నాదేంటో నా మార్క్ ఏంటో ఒక నీతి నిజాయితీగా పార్లమెంటు సభ్యుడిగా ఏ రకంగా పనిచేయాలో పర్ఫెక్ట్గా నేను పనిచేశా. నేను ధైర్యంగా ఓటు అడిగేటువంటి రైట్ నాకుంది. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారు. రానున్న 5 సంవత్సరాల్లో మరలా వాళ్ళకి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను పాలు పంచుకుంటాను. మరొకసారి బాలశౌరి ఎంపీగా ఎన్నికైతే ఈ 7 నియోజకవర్గాల్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు సార్? మొట్టమొదటిది ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. కృష్ణా డెల్టా రైతాంగం ఇది. పోలవరాన్ని కంప్లీట్ చేసి పోలవరం నుంచి 200 టీఎంసీని తీసుకొచ్చి కృష్ణాలో కలిపి 2 పంటలకి నీళ్ళు ఇవ్వాలి. సాగునీరు, త్రాగునీరు, రైతుల సంక్షేమం ప్రధాన లక్ష్యం. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్, పోర్టు కంప్లీట్ చేసి అక్కడ ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్లో ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి అక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ అభివృద్ధి చేయాలి. మంచి మంచి పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. పెట్రోకెమికల్ లాంటి ప్లాంట్స్ తేవాలి. బల్క్ డ్రగ్ లాంటి ఫ్యాక్టరీస్ తేవాలి. ఇవన్నీ రావడం ద్వారా ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారై కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2019లో మచిలీపట్నం పార్లమెంట్ ప్రజలు తనకు అవకాశం కల్పించారని, ఆ అవకాశానికి అనుగుణంగానే 7 కాన్స్టిట్యుయెన్సీలని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. 2024లో తనకు మరొక అవకాశం కల్పిస్తారంటూ కూడా బాలశౌరి చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, అవనిగడ్డ, కృష్ణా జిల్లా. రాష్ట్ర సంపదను వైకాపా నేతలు అందిన కాడికి దోచుకున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, మైన్, ఎర్రచందనం అన్నింట్లో వైకాపా దోపిడీయే కనిపిస్తోందని మండిపడ్డారు. అవినీతి పరుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు. జగన్ గారు తన అసమర్థ ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం మొత్తం అప్పుల్ని 14 లక్షల కోట్ల రూపాయలకి చేర్చారు. వైకాపా అవినీతి విధ్వంసకర పాలనతో 8 లక్షల కోట్ల అవినీతి చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులు వాటికి తన స్టిక్కర్ని వేసుకొని ప్రచారం చేసుకోవటం మినహా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. జగన్ గారి యొక్క పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా కుదేలయ్యి ప్రతికూల వృద్ధి నమోదైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనందరం ముందు కనబడతా ఉంది. ఆర్థిక గణాంకాల్ని సర్దుబాటు చేసిన తర్వాతన సగటున సంవత్సరానికి రెవెన్యూ లోటు 38,500 కోట్లు అంటే రాష్ట్ర తీవ్ర ఆర్థిక తలపోటుకు గురయ్యింది అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బు పిచ్చి వల్ల ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. దాదాపు గత ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాల, ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని కమిషన్లు కక్కుర్తుపడి దాన్ని నిర్వీర్యం చేశారు. 12 లక్షల కోట్లు పైచిలకు అప్పులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు, నేను 2,55,000 కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కి ఇచ్చానని చెప్పి. 2,55,000 కోట్లు నువ్వు బటన్ నొక్కి ఇచ్చుంటే మిగిలినటువంటి 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇలాంటి అవినీతి పరుడు రక్తం రుచి మరిగినటువంటి పులిలాగా డబ్బు రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగాడు. ఒక నేరగాడు. నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయటపెడుతున్నారు, నీ రాక్షసత్వాన్ని బయటపడుతున్నారు, నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు. కానీ అందరినీ ఓటించి అందరి మీద బురద జల్లి రక్తం పంచుకోబట్టిన చెల్లి మీద కూడా బురద జల్లడానికి దిగజారాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే 13వ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు.
విజయవాడ సెంట్రల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసుకున్న 5,000 కుక్కర్ కూపన్లను ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులు కుక్కర్ల పంపిణీకి యత్నించారని తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కుక్కర్లను ఎరగా వేసి ఓట్లు పొందేందుకు యత్నించారని తెలిపారు. స్థానిక లక్ష్మీ ప్రింటర్స్లో కూపన్లు తయారు చేసినట్లు తెదేపా నేతలు తెలిపారు. దీంతో కూపన్లను అజిత్ సింగ్ నగర్ పోలీసులు సీజ్ చేశారు. పల్నాడు జిల్లా పల్లెగుంతలో వైకాపా ప్రచారానికి నిరసన సెగ తగిలింది. గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పల్లెగుంత సచివాలయాన్ని అంబాపురానికి ఎందుకు తరలించారని నిలదీశారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించగా కుదిరినప్పుడు పరిష్కరిస్తానంటూ మహేష్ రెడ్డి దురుసు సమాధానమిచ్చారు. బెదిరింపు ధోరణిలో తీవ్రస్థాయిలో గద్దించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం ఇరగంపల్లి పంచాయతీలో 25 కుటుంబాలు వైకాపాను కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని పల్లె సింధూరారెడ్డి భరోసా ఇచ్చారు. ఓ వాలంటీర్ కూడా పల్లె సింధూరా సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. 6వ దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని మొత్తం 57 స్థానాలకు 6 విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. మే 6 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. 9 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో 3వసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లు ఉండే ఓ నకిలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్ఏ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని వెల్లడించాయి. సదరు వీడియోలను షేర్ చేసిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపాయి. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసినట్లు భాజపా ఆరోపిస్తోంది. అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఓక్లహోమా రాష్ట్రంలో భీకరమైన సుడిగాలుల ధాటికి 4 మృతి చెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. భారీ గాలులకు వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 33,000 గృహాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. ఓక్లహోమాలోని 12 కౌంటీల్లో అధికారులు అత్యయిక స్థితి ప్రకటించారు. టోర్నడోల విజృంభణ కారణంగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. సహాయక చర్యలు అందిస్తున్నామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఓమాహా, నెబ్రాస్కాలోని టోర్నడోలు భారీ నష్టాన్ని కలిగించాయి.